సబ్జెక్ట్ని 24 నెలల నుంచి తెలుసుకుంటూనే ఉన్నాం. అవి తెలుసుకునే సబ్జెక్ట్ అంతా ఈ చెవులు పోకుండా మనం ప్రతి నెల గ్రూప్ డిస్కషన్ జరిగే సబ్జెక్ట్ మీదే మనకి ఎంత అవగాహన అయింది అనే దాని గురించి మనంతా కలిసి గ్రూప్ డిస్కషన్ పెడుతున్నాం. దాంట్లో ప్రతి ఒక్కరు పాల్గొనాల. నాకయ్యలేదు, నేను వచ్చేదని ఆ గ్రూప్ లో కూర్చోాలన్నా కూర్చోాలి. ఊరికే అయినా అందరినీ కలిసి 5 గ్రూపులు చేస్తున్నాం. ఒక గ్రూప్ లో నేను పిలుస్తాను, వాళ్ళ గ్రూప్ లో సపరేట్ కండి. కామెంట్కి మళ్ళీ మనం ప్రశ్నలు చూస్తాం. బయట ఉండాలి, లోపలికి రావాలా. ఫస్ట్ గ్రూప్ వచ్చేసి కమలమ్మ, ప్లేస్ పక్కన లక్ష్మీదేవమ్మ, రాజు, పద్మ, అంజప్ప, కల్పన, బయట ఉండాలి అక్క, శారదమ్మ, నెక్స్ట్ గ్రూప్ రెండో గ్రూప్ వచ్చేసి సుశీలమ్మ, మీనాక్షి, ఆంజనేయులు, గంగాధరప్ప, శోభక్క, పుష్పలత, చంద్ర, థర్డ్ గ్రూప్ అరుణాయన్, ఏమన్నా మెహర్వాన్, మెహర్వాన్, అక్కమ్మ, రాధా, రాధా నువ్వు కాదు ఆరాధ, మేఘన, నవీన్, పి నవీన, ఫోర్త్ గ్రూప్ వచ్చి మెహరానంద్, అరుణా ఎస్, ఉమాదేవి, నంజప్ప, ఉషా లేదు, రాధా సి, నవీన్ జి రత్నమ్మ, మెహర్ ప్రసాద్, మెహర్ సీను, ఈ బ్యాచ్ అంతా ఒకటి చూడండి. మన సబ్జెక్ట్ వచ్చేసి మధ్యాహ్నం డిక్లేర్ చేస్తున్నారు అన్నయ్య మరణం గురించి. అంటే ఇప్పుడు క్వశ్చన్స్ 7 క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. 7 క్వశ్చన్స్ కి మీరు ½ అన్ అవర్ చర్చించండి. ½ అన్ అవర్ అయిపోయినాక ప్రెజెంటేషన్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మరణం అంటే ఏమిటి? రెండో క్వశ్చన్ మరణం ఎందుకు వస్తుంది? మరణం ఎప్పుడు వస్తుంది? మూడో క్వశ్చన్ మరణం ఎప్పుడు వస్తుంది? నాలుగో క్వశ్చన్ మరణం అంటే జనులు ఎందుకు భయపడతారు?
శ్రీధర్ శ్రీధర్ అదే క్వశ్చన్ అట్లే కంటిన్యూ అవుతుంది. ఆ సమయంలో మన బాధ్యత ఏమిటి? ఆ సమయంలో మన బాధ్యత ఏమిటి? ఆరో క్వశ్చన్, మనం ఏ విధంగా మరణించాలి? ఏడో క్వశ్చన్, బాబా చెప్పిన నాలో వచ్చేశారు అనే దానికి అర్థం ఏమిటి? బాబా చెప్పిన నాలో వచ్చేశారు అంటే దాని అర్థం ఏమిటి? మొదటి క్వశ్చన్ లో మరణం అంటే ఏమిటి, రెండో క్వశ్చన్ మరణం ఎందుకు వస్తుంది, మూడో క్వశ్చన్ మరణం ఎప్పుడు వస్తుంది, నాలుగో క్వశ్చన్ మరణం అంటే జనులు ఎందుకు భయపడతారు, మరణం సంభవించిన